గాజాలోని దక్షిణ మధ్య ప్రాంతాలపై ఇజ్రాయెల్ బలగాలు జరిపిన తాజా దాడుల్లో కనీసం 48 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. మృతుల్లో సగం మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. రఫాలో ఒకే కుటుంబానికి చెందిన 4, సెంట్రల్ గాజాలో 14 మంది చిన్నారులు, 8 మంది మహిళలతో సహా మొత్తం 44 మంది ప్రాణాలు కోల్పోయారు. రఫా చుట్టుపక్కల జరిగిన వైమానిక దాడుల్లో అల్ ఫరూక్ మసీదు నేలమట్టమైంది. మరోవైపు వెస్ట్ బ్యాంక్ జాతీయ రహదారిపై రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో సాయుధులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఒక ఇజ్రాయెల్ యువకుడు చనిపోగా మరో 5 గాయపడ్డారు. అమెరికాలో గతేడాది ప్రమాదవశాత్తు మృతి చెందిన తెలుగు విద్యార్థిని జహన్నవి కందుల మృతి కేసులో సాయటల్ పోలీస్ అధికారి కెవిన్ డేవ్పై క్రిమినల్ అభియోగాలు మోపడం లేదు. ఈ కేసులో అన్ని వివరాలను పరిశీలించిన తర్వాత జహన్నవి మృతికి గల కారణాల్లో కెవిన్పై సమంజసమైన సందేహం కలిగినందున ఆయనపై క్రిమినల్ అభియోగాలు ఉండవని ప్రాసిక్యూటింగ్ కార్యాలయం తెలిపింది. అయితే జహన్నవి మృతిని తక్కువ చేస్తూ హేళనగా మాట్లాడిన మరో పోలీస్ అధికారి డేనియల్ అడ్రేరర్ వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పింది. అతడిపై తుది చర్యలకు సంబంధించిన విచారణను మార్చి 4న చేపడతామని కోర్టు తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకి చెందిన 23 ఏళ్ల జహన్నవి నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లారు. భూతాపంతో సముద్ర మట్టాలు పెరగడం అమెరికా తూర్పు తీర ప్రాంత నగరాలకు ముప్పు తెచ్చిపడుతుంది. దీనికి తోడు న్యూయార్క్, వర్జీనియా, నార్ఫోక్, బాల్మర్ట్ సహా పలు నగరాలు వేగంగా కుంగిపోతున్నాయి. దీనివల్ల 8,97,000 నిర్మాణాలు దెబ్బతింటాయని నాసా నిధులతో ఏర్పాటైన పరిశోధకుల బృందం హెచ్చరించింది. అడవులు, జాతీయ రహదారులు, విమానాశ్రయాలు మొదలైనవి ప్రభావితమవుతున్నాయి. వరదలు, తీర ప్రాంత ప్రమాదాలు పెరిగే ప్రమాదం ఉందని వర్జీనియా టెక్కు చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్ సైంటిస్టుల బృందం తేల్చింది. అమెరికా తూర్పు కోస్తా తీర నగరాల్లో భూమి ఏటా 1 నుంచి 2 మిల్లీమీటర్ల చొప్పున కుంగుతుందని, దీనికి 2-3 రెట్ల డెలివరీ మ్యారీల్యాండ్, దక్షిణ కరోలినా, జార్జియాలో ఉందని తేల్చారు. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను నాసా విడుదల చేసింది. భారత్ సంతతి బ్రిటన్ పౌరుడు డాక్టర్ సమీర్ షా బీబీసీ చైర్మన్గా ఎంపికయ్యారు. బ్రిటన్ సాంస్కృతిక కార్యదర్శి లూసీ ఫ్రీజర్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. హౌస్ ఆఫ్ కామన్స్ ఎంపీలతో కూడిన ఎంపిక కమిటీ ఆయన పేరును ఖరారు చేయగా దీనికి బ్రిటన్ రాజు చార్లెస్ ది ఆమోదముద్ర వేయనున్నారు. టీవీ ప్రొడక్షన్, జర్నలిజంలో 40 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సమీర్ షా గతంలో బీబీసీ కరెంట్ అఫైర్స్, పొలిటికల్ ప్రోగ్రామ్స్ హెడ్గా పనిచేశారు. ఆయన ఈ పదవిలో 2028 మార్చి వరకు కొనసాగిస్తారు. ఏడాదికి ₹1,60,00,000 వేతనంగా అందుకోనున్నారు. అమెరికాలో మొబైల్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. AT&T, క్రికెట్ వైర్లెస్, వెరిజోన్, టీ-మొబైల్స్తో పాటు పలు ఇతర మొబైల్ నెట్వర్క్లతో కనెక్టివిటీ సమస్యలు తలెత్తున్నట్టు డౌన్ డిటెక్టర్ అనే ఓటీస్ ట్రాకింగ్ వెబ్సైట్ వెల్లడించింది. ఈ మేరకు 50,000కు పైగా ఫిర్యాదు అందుకున్నట్లు పేర్కొంది. హూస్టన్, అట్లాంటా, షికాగో వంటి ప్రాంతాల్లో సమస్యలు తలెత్తినట్టు వివరించింది. ఈ భారీ అంతరాయానికి గల కారణాలు ఇంకా వెలువడలేదు.